ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అంచివేతలు, నిర్బంధాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, ఎమర్జెన్సీని తలపించేలా ఇందిరమ్మ రాజ్యం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్ట్ రీట్వీట్ చేస్తే శశిధర్ గౌడ్, నల్లబాలు ను అరెస్టు చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది కాబట్టి కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్లీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇవాళ మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్, ఆ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇవాళ జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది. మార్పు అంటే ఏందో అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.